భూమి మీద ఉన్న దేవుని పిల్లల పరిస్థితి. దేవుని పిల్లలు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. సంఘం ఎక్కడుంది? లోకంలో ఉంది కదా భూమి మీద, అంతేనా? సంఘం పరిస్థితి ఎలా ఉంది? యోహాను గారు ఆల్రెడీ చూశాడు 2-3 అధ్యాయాల్లో. ఏముంది సంఘంలో? బలహీనత, పాపంతో రాజీపడినటువంటి పరిస్థితి. సంఘాలు లేవి ఇవన్నీ. పాపంతో రాజీపడిన పరిస్థితి, శరీర సంబంధాలుగా జీవించడానికి దిగజారినటువంటి స్థితి. సంఘంలో పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ సంఘంలో పరిస్థితులు ఏంటి? కానీ దానికి మించి ఉండాలేమో, కానీ దానికి తగ్గి కానీ, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఇప్పుడు లేనట్టు కానీ అవి ఏమీ లేవు. ఒకవేళ ఉంటే అక్కడ లేని ఉండొచ్చు. ఏవి? నీ శ్రమని నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ విశ్వాసాన్ని ఆ ఇంటికి ఇప్పుడు ఉండకపోవచ్చేమో, కానీ తర్వాత పాయింట్లు మాత్రం ఉన్నాయి. ఏంటి? ఆత్మీయ దిగజారిన స్థితి, బలహీనత, పాపంతో రాజీ పడిపోయే పరిస్థితి, శరీర సంబంధులుగా జీవించడానికి ఇష్టపడేటువంటి మనుషులతోటి సంఘం నిండిపోయింది. ఇలాంటి సంఘాల మధ్య ఎవరు కనపడుతున్నారు? వాళ్ళ మధ్య సంచరిస్తున్నటువంటి క్రీస్తు, యేసుక్రీస్తు వారికి ఇచ్చేటువంటి సందేశం, హెచ్చరిక, ఇలాంటి దృశ్యాలన్నీ కూడా యోహాను గారికి కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి చూడాలి? అర్థమవుతుంది మీకు? లోకం పరిస్థితి చూస్తే అక్కడ చూడమంటున్నాడు. పైకి చూడంటున్నాడు, లోకం వైపు చూడకంటున్నాడు, చుట్టూ చూడకంటున్నాడు, చుట్టూ తడుముకోకంటున్నాడు, పైకి చూడు చాలా అంటున్నాడు. మరి భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లల పరిస్థితి, సంఘం పరిస్థితి ఏంటి? ఇదాన్ని మంచిగా ఉందా? సంఘం కూడా మంచిగా ఉందా? లోకం పరిస్థితి ఎలా ఉందో అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక ట్యాగ్ ఏంటంటే సంఘం. కానీ ఎక్కువ కాలం ఆడామనుకోండి, క్రికెట్ మ్యాచ్ వెళ్ళి మ్యాచ్ ఆడితే వెళ్ళిపోతాము, అవతల వికెట్లు పెట్టేస్తారు, మధ్యలో పరిగెట్టడానికి వీలుగా ఒక 20 అడుగులు దూరం పెట్టేసుకుంటారు. బౌలర్కి బ్యాట్స్మెన్కి మధ్య సరైనటువంటి వ్యవహారం ఎక్కడ జరిగిద్ది? ఓవర్కి ఎన్ని బాల్ వేయాలి? 6 బాల్ వేయాలి. 6 బాళ్ళు కరెక్ట్గా వేసాడని బ్యాట్స్మెన్కి ఎలా తెలుస్తుంది? క్రీజ్ ఉంటుంది, క్రీజు, వికెట్ల చుట్టూ క్రీజ్ ఉంటుంది కదా, ఆ క్రీజ్కి బయట వెళ్ళింది అనుకోండి వైడ్, వెనకాల వికెట్ కీపర్ స్టంప్ చేయాలనుకోండి, ఈ ఎదర లైన్ దాటి ముందుకు వచ్చాడు అనుకోండి, స్టంప్ చేస్తే అవుట్. ఆ లైన్ దాటి వెళ్ళింది అనుకోండి, ఏంటది? వైడ్. బౌలర్ 6 బాల్ వేయాలి కదా, బ్యాట్స్మెన్ ఎక్కడ ఉన్నాడు? క్రీజ్ ఎక్కడ ఉంది? అలాగో బాల్ ఇలాగో బాల్ వేసి 6 బాల్ వేసేసి 6 ఓవర్ అయిపోయిందంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎలా వేయాలి? లైన్ లోపలే వేయాలి, లైన్ దాటితే వైడ్. పొద్దున మ్యాచ్ బాగానే ఉంది, రెండో మ్యాచ్ కొద్దిగా బాగుంది, మూడో మ్యాచ్ గోయడం ఏంటి తెలియట్లేదు మనకి. ఎందుకని? ఆడాడి లైన్ చిరిగిపోయినాయి, ఆడి లైన్ చిరిగిపోయింది, క్రీజ్ తెలియట్లేదు. మంచి వెళ్ళి అన్నాడు, ఏదంటే అక్కడ క్రీజ్ లేదు, ముగ్గు చిరిగిపోయింది, లైన్ చిరిగిపోయింది. ఇక మూడో మ్యాచ్ నుంచి గొడవ. ఫస్ట్ 2 మ్యాచ్లు బాగానే ఉంది, ఎందుకని? లైన్ పక్కాగా ఉంది. మూడో మ్యాచ్ నుంచి లైన్ చిరిగిపోయింది. మొదటి శతాబ్దం లైన్ బాగానే ఉంది, దేవుడు గీసిన గీత. మూడో శతాబ్దం నుంచి స్టార్టింగ్ ఏంటి? దేవుడు పెట్టాడు చూసారు గీత, మీరు అలా ఉండకూడదు, మీరు ఇలా ఉండాలి, లైన్ దాటితే మీరు అవుట్, లైన్ యువతలుంటే మీరు ఎన్నో అన్నాడు చూసారా? ఆ లైన్ చెరిగిపోయింది. అందుగురించి లోకం మీద సంఘం మీద తెలియట్లేదు, క్రీజ్ చెరిగిపోయింది. సంఘానికి బయట వ్యభిచారం చేసేటంటే అది వేరు, సంఘంలో నుండి మాయ చేసి వ్యభిచారం చేసేవాడిని ఏమంటారు? అటు దేవుని పెట్టాడు, ఏమనాలి వాడిని? గీత చెరిగిపోయింది మన బ్రదర్ అంటున్నాం. సేవకులతో పాటు కూర్చుంటాడు, పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడు, నేనే చెప్తాను, మీరు చెప్తాను, అందరూ చెప్తున్నాం. కానీ అతని జీవితంలో ఏముండదు? గీత ఉండదు. గీత చెరిపేసుకున్నాడు. గీత చెరిపేసినటువంటి జనాభాతో నిండిపోయింది సంఘం. ఇలాగ హద్దులు లేవు, సరిహద్దులు లేవు, దేవుడు గీసిన గీతల జీవితాల్లో లేదు. ఇప్పుడు సంఘమో లోకమో ఒకటైపోయింది. ఇప్పుడు మనం ఎటువైపు చూడాలి? సంఘం వైపు చూడు. ఇప్పుడు కనీసం లోకం వైపు చూస్తే నయమనిపిస్తుంది. కనీసం పద్ధతి ఉంటుందండి. ఇద్దరు స్నేహితులు కలిసిమెలిసి తిరుగుతున్నారు, అతని భార్యతో ఇతను పాపం చేయడు, వాళ్ళకి పద్ధతి అనేది ఉంది, భయం అనేది ఉంది, నైతిక విలువలు ఉన్నాయి వాళ్ళకి. కానీ సంఘంలో సభ్యులకి లేవు, నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి ఒక సహోదరుడు నిజంగా పైకి చూడకుండా సంఘం వైపు చూస్తే అతను నిలబడతాడా?
ఇదేం క్రైస్తవమే బాబు, మీకు నమస్కారం. ఇంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిస్థితులు ఏమైపోయినాయి? లైన్ ఉందా మనకి? లైన్ గీసాడా దేవుడు? క్రీజ్ గీసాడా ఎక్కడైనా బైబిల్లో? ఎక్కడ దేవుడు ఎక్కడ క్రీజ్ గీసాడు? క్రీజ్ అంటే ఏంటి? గీత, లైను ఎక్కడ గీసాడు? కొలసీ పత్రిక 3:1 ఒక మాట ఉంటుంది, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి. గీత, భూ సంబంధంగా లోకం వైపుకి చూడకండి. మీరు క్రీస్తు పిల్లలైతే ఎక్కడ చూడాలి? లైన్ పైనే మీ జీవితం, లైన్ పైనే. లైన్ కిందకు వచ్చారా మీకు నాకు సంబంధం లేదు. యోహాను గారు ఏమంటున్నాడు దేవుడు? లైన్ పైనే చూడు, నేనున్నాను అక్కడ. లైన్ పైన ఉన్న వ్యక్తులు చూడు, మంచి భక్తులలో అపొస్తలుడైన పౌలు, పేతురు, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు చూసారా? వాళ్ళందరూ లైన్ పైన ఉన్నారు, వాళ్ళని చూడు. వాళ్ళకంటే పైన నేను ఉన్నాను, నన్ను చూడు. దేవునందు మనుషుల వైపు చూడటం కూడా కరెక్ట్ కాదులే. భక్తులు సరైన మాదిరి కాదండి. ఒకవేళ భక్తుల్నే మాదిరిగా తీసుకున్నాం అనుకోండి, భక్తుల్నే మాదిరిగా తీసుకున్నాం. పౌలు గారు ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటే అంటే ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటి? మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నానా, నన్ను పోలి నడుచుకున్నానా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటే మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకోమంటున్నాడు, ఆయన పోలి నడుచుకోమంటున్నాడు. క్రీస్తుని పోలే నడుచుకోమంటున్నాడు ఆయన. ఒకవేళ నేను క్రీస్తుని పోలి నడుచుకుంటే నన్ను అనుసరించండి. ఒకవేళ నేను నడవలేదని అలాగా క్రీస్తుని పోలి నడండి. ఆయనకు మించిన మాదిరి లోకంలో లేడండి. స్టీఫెన్ పోలిని చూసి నడవకండి, రమేష్ని చూసి మారకండి, నారాయణని చూసి మారకండి. లేదా పెద్ద పెద్ద సేవకులను చెప్పబడుతున్నారు కదా, పేరున్న సేవకులు, వాళ్ళని చూసి మీరు మాదిరిగా తీసుకోకండి. ఆ మాదిరి సరైన మాదిరి కాదు. ఒకే మాదిరి పైన ఉన్నాడు ఆయన. లైన్ చెరిపేసేదానికి అన్నీ ఒకటి అయిపోయినాయి. లోకం ఏదో సంఘం ఏదో తెలియని పరిస్థితి వచ్చేసింది. అందుకే ఎక్కడ చూడమంటున్నాడు? పైకి చూడమంటున్నాడు.